తెలుసుకోవడానికి ఆసుపత్రి సిబ్బందితో పాటు పోలీసులు అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ టీం కూడా ముమ్మరంగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయి ఆపరేషన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే సిపి రవిశంకర్ అయ్యనార్ మాట్లాడుతూ లోపల ఎవరు లేరు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది, విచారణ కూడా చేపడతాం, ఎందుకు ప్రమాదం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది అనేది సిపి చెప్తున్నటువంటి మాట. ఇంకా ప్రాథమిక నిర్ధారణగానే ఉంది అసలు ప్రమాదం ఎందుకు జరిగింది. ఎందుకంటే ఎంఆర్ఓ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక ఆయన ఆపరేషన్ థియేటర్ సెకండ్ ఫ్లోర్ లో ప్రమాదం జరిగిందని తహసీల్దార్ చెప్తున్నారు. రవిశంకర్ అయ్యనార్ కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందనేది ప్రాథమిక అంచనా చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ మెడికవర్ ఆసుపత్రిలోనే మొత్తం అక్కడ ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారో వారంతా కూడా ఈ మెడికవర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 20 నుంచి 30 మంది వరకు ఇందులో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్తున్నారు. అలాగే తహసీల్దార్ కూడా అదే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారందరినీ సురక్షితంగా మెడికవర్ ఆసుపత్రికి తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక చూడొచ్చు విజువల్స్ లో పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. సహాయక చర్యలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. రోహిత్ ఇంకా సేపట్లో భారీ క్రేన్ సహాయంతో ఏదైతే ఈ 4th ఫ్లోర్ నుంచి కిందకి టాప్ టు బాటం వరకు ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే లోపల ఎవరైనా చుట్టుకొని ఉన్నారా లేదా అన్న కోణంలో పూర్తిగా దర్యాప్తు చేసే అవకాశం అయితే చూసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. పోలీస్ కమిషనర్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడే మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరిశీలించి అంటే ఇంకా సెకండ్ ఫ్లోర్ లో మంటలు వస్తూ ఉన్నాయా అనిల్? సార్ మంటలను పూర్తిగా అదుపులోకి వచ్చినాయా? ఇంకా పొగ వస్తుంది ప్రతి ఫ్లోర్ లో. అదే today around 12 noon, fire broke out in the Indus Hospital in Vizag city. This hospital, there were about 57 patients who were admitted inside as inpatients. Some were there in the intensive care unit, others were there in the medical intensive care unit. We have evacuated all of them. There is no loss of life. All of them have been evacuated to the nearby good hospitals. And from the government side also, they are giving complete treatment for them. And the people from the fire department as well as the police department are fully engaged with this. The source of the fire appears to be from the operation theatre. In the operation theatre, nitrous oxide, which is highly inflammable, actually got fire because of the spark which emanated from the switchboard. So that is what is the preliminary information, but later we will investigate and find out the truth. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాత అసలు ప్రమాదానికి గల కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తామని పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ చెప్తున్నారు. రోహిత్, ఓవరాల్ గా చూస్తే కనుక ఆపరేషన్ థియేటర్ లో ప్రమాదం జరిగింది. హైలీ ఫ్లేమబుల్ కి సంబంధించినటువంటి అక్కడ అనిల్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఆసుపత్రి దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివరామకృష్ణ కూడా ప్రస్తుతం ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. ఒకసారి మా ప్రతినిధి శివరామకృష్ణతో మాట్లాడదాం. ఈ ఆసుపత్రి దగ్గర అగ్ని ప్రమాదం సంభవించిన ఇండస్ ఆసుపత్రి దగ్గర నుంచి తాజా దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం 2వ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్లో మంటలు సంభవించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించాయని చెప్తూ ఉన్నారు. మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ఆసుపత్రి అంతా కూడా దట్టమైన పొగ అలుముపోయింది. 2వ ఫ్లోర్లో నుంచి మంటలు రావడంతో ఆసుపత్రులు అన్నీ కూడా ఎక్కువగా ఫైర్ ఫ్రెండ్లీ వస్తువులు ఎక్కువగా ఉంటాయి. క్లాత్స్ ఉంటాయి, దుప్పట్లు ఉంటాయి, బెడ్లు ఉంటాయి, బెడ్షీట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కాటన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కువగా మంటలకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి మంటలు వ్యాపించినట్లయితే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉంటే తప్ప మంటలను త్వరితగతిన అదుపులోకి తీసుకుని రావడం ఆసుపత్రి లాంటి ఏరియాల్లో చాలా కొంచెం కష్టసాధ్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఫైర్ సేఫ్టీ మెజర్స్ని
పూర్తిగా 100% అక్కడ అమలు అయ్యేలా చూడాలి. రెగ్యులర్ చెకప్స్ అక్కడ జరుగుతూ ఉండాలి, రెగ్యులర్ చెకింగ్స్ అక్కడ జరుగుతూ ఉండాలి. ఆసుపత్రి బయట రోగుల బంధువులు కూడా భయాందోళనతో వాళ్ళు అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ఫ్లోర్లలోకి పొగ వ్యాపించడంతో ఆ దట్టమైన పొగలో ఎవరైనా చిక్కుకున్నారనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్స్ కావచ్చు, పేషెంట్స్ బంధువులు కావచ్చు, లేదంటే ఎవరైనా సిబ్బంది కావచ్చు. ఆ పొగలో ఎవరైనా కొన్ని నిమిషాల పాటు ఉండిపోతే వాళ్ళు స్పృహ తప్పి పడిపోయే అవకాశం ఉంటుంది. సో అలా ఎవరైనా స్పృహ